33వ కళ్యాణ రాముల వారి కళ్యాణ మహోత్సవాన్ని జరుపుతున్నాం. ఇక్కడ మేము ప్రతి గుడి కట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరానికి అత్యధికంగా భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజున 10,000 మందికి వడ్డించడానికి అన్ని ఐటమ్స్ తయారు చేయించడం జరిగింది. మేము ఎప్పుడూ కూడా ఈ భోజనాల్లో ఎవరికైతే ఇబ్బంది లేకుండానే మా గుడి కమిటీ వాళ్ళు చూస్తూ ఉంటారు. ఈ రాజుగారు ఈ ఎక్కువ మెయిన్ రోల్ తీసుకొని అందరికీ సరిపెట్టేలా చూస్తారు. అలాగే శ్రీనివాస్ గారు, రామచంద్రరావు గారు వీళ్ళందరూ కూడా నిన్నటి నుంచి కష్టపడుతున్నారు. మాకు ఈ బాబా గుడిలో సర్వీస్ చేయడం వల్ల అందరికీ కూడా కమిటీ మెంబర్లు అందరికీ కూడా మంచి జరుగుతుంది. ఎప్పుడు ఎవరికి కూడా హాని జరగలేదు. ఆ నమ్మకంతో మేము ఇన్నేళ్ళ నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఇంకా ముందు ఇంకా చేపడతాం. ఇది ఏంటంటే కొంతమంది వారవలేని వాళ్ళు అప్పారావు గారు తిలక రోడ్లోనూ ఉన్న బాబా గుడిలోని డబ్బు దెబ్బేస్తున్నాడు అని చెప్పి మా మీద ఎండోమెంట్స్ వాళ్ళు పంపించారు. ఎప్పుడు వీళ్ళు చేసే పనులు ఏదో పనులే, తీరా చూస్తే ఏమీ లేదు. అందు గురించి ఇలా చేస్తే ఏది కూడా ఇక్కడ ఇబ్బందులు ఉండదు. అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. మంచిగా అందరూ చూడండి ఎంతమంది వచ్చారు. వీళ్ళందరూ 10,000 మంది. సీతారామచంద్ర ప్రభుకి సీతారామచంద్ర ప్రభుకి సీతారామచంద్ర ప్రభుకి అందరూ కూడా కలకట్టుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నమో నమః. మహాలక్ష్మి అమ్మవారికి మంచి యాంగిల్ ఉంది కదా ఇందాక. శుక్రవారం అంటే రూపేణ సంస్థిత లక్ష్మీ రూపంగా ఆవిడ చంచలత్వంగా ఉంటుంది. ఒకరి దగ్గర నుంచి ఒకరికి వేసే ఉంది. ఎందుకంటే భ్రాంతి రూపేణ సముస్థిత, కాంతి రూపేణ సముస్థిత. మా పిల్లలకి చదువుని అభివృద్ధి అనే ఉండేది ఆవిడే. కాబట్టి ఈ సంవత్సరం అందరికీ దక్కిన మీకు దక్కింది అదృష్టం. క్షమార్పణాం సమర్పయామి. ఇద్దరు కూడా గుర్తు పెట్టుకోండి. ముగ్గురు కూడా అనయా ధ్యానావాహనాది నోడదోపచార పొందేట భగవతి ఎప్పుడు లేదు. రెండో ధర్మార్థికంగా ఉన్నాయో ఇవన్నీ కూడా మా అమ్మ కూడా చక్కగా బాగా అపూర్వంగా పూర్తిగా ధ్యానించడాలని చెప్పి ఒళ్ళు పలుకుతారనమాట. ఇప్పుడు ఆ యొక్క కన్యాదాన మహోత్సవం కూడా ఆగింది. ఇది పైన మధుపరకాలు అంటే కొత్త బట్టలు ఉంటాయి. ఆ కొత్త బట్టలు స్వామి వారికి సమర్పిస్తున్నారు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. తర్వాత శుభముహూర్తమే. మేడం గారు అలా ఉండండి, నన్ను చూడండి. ఐశ్వర్యావృద్ధి ధర్మార్థ
అభివృద్ధిలో గట్టిగా సమావేశాలు చేస్తాం. అందరూ కూడా నమస్కారం जय सीतारामचंद्र भगवान की सीता वल्लभाई तन्नो सीताराम लक्ष्मण भट्टाचार्य संपूर्ण